ఈరోజు నీ జీవితంలో కూడా స్థానం కొరకే ఎదుగుతున్నావు నువ్వు. ఏ స్థానము? మనుషుడు ఇచ్చే స్థానమా, లేకపోతే నీ దేవుడు ఇచ్చే స్థానం? మనుషుడు ఇచ్చే స్థానం వచ్చి లూసిఫర్ దగ్గర నుంచి వచ్చే స్థానం. నీ దేవుని దగ్గర నుంచి వచ్చే స్థానము ఎవరిచ్చేది? అది అభిషక్తుడు ఇచ్చేది. పరిశుద్ధపరిచిస్తాడు, పవిత్రపరిచిస్తాడు. ఆ స్థానాన్ని ఎవడు లేపలేడు, ఇంకా దాన్ని ఎవడు తీయలేడు. ఈరోజు దాన్ని ఎన్ని కట్టుకథలు చేసినా, ఎన్ని రూపించుకున్నా, ఎన్ని చేసినా, ఈరోజు పొరపాటు నీ జీవితంలో పెట్టుకుని, బలహీనత నీ జీవితంలో పెట్టుకుని, అవిధేయత నీ జీవితంలో పెట్టుకుని, నీ స్వార్థం జీవితంలో పెట్టుకుని, ఆధ్యాత్మికంగా ఎదగలేని స్థానంను పెట్టుకుని, స్థానం వరకు నువ్వు ఎదుగుతుంటే ఎలా వస్తుంది? ఈరోజు ఆ స్థానం ఏంటి నీ జీవితంలో? ఈరోజు ఉద్యోగమా, వివాహ జీవితమా, సమృద్ధిగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, నీ అప్పులన్నీ దిగిపోవాలా, దినదినము నువ్వు ఐశ్వర్యంలో ఎదగాల ఏంటి? అదేనా? ఈరోజు దేవుని స్వరమును వినే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమృద్ధిగా ఉంటాడు. ఈరోజు దేవుని స్వరమును వినని వాడు ఎవడైనా సరే కీడులో, నష్టంలో, భయంలో, ఆందోళనలో, గందరగోళ జీవితంలోనే మిగలాల్సి వస్తుంది.